అడుగుంటే బాగా డీప్ స్లీప్లో ఉన్న పెద్ద జర్నీ కదా అడగాలి, అంటే మోర్ దెన్ హాఫ్ డే ట్రావెల్ చేసి వెళ్ళాలి అక్కడ అంతా. నాకు రాత్రి ఫోటోలు తీస్తున్నాడు ఎవడు అన్నట్టు మొత్తం ఫ్లాష్లు పడుతున్నాయి. ఏమైందిరా లేచి చూసేదానికి మొత్తం భయంకరమైన సౌండ్లు. ఆ యాటిక్లో అసలు ఆ భయంకరమైన వర్షంలో ఉరుములు మెరుపులు, అంటే అంత ఘోరమైన ఉరుములు మెరుపులు అనేది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఎవ్వరు చిరపుంజీలో. అంటే తుఫాను పడ్డప్పుడు కూడా, తుఫాన్ అన్నప్పుడు ఏంటి గాలి వస్తుంది లేదా వర్షాలు ఏదో ఉంటాయి, కానీ ద థండర్స్ అండ్ ద లైట్నింగ్ అసలు అక్కడ పడేటట్టు అసలు నేనైతే ఇక్కడ చూడలేదు. సో ఫస్ట్ రోజు వెళ్ళి చూస్తే నైట్ అసలు ఒకసారి మెలకు వచ్చిందంటే మళ్ళీ సౌండ్కి దీనికి నిద్ర రాదు. భయంకరమైన వెదర్ అసలు. అలాంటి వెదర్లో అసలు టూ గుడ్ ఉండేది అసలు. దట్ హౌస్ దట్ వి షాట్ ఇన్ మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ ఆఫ్ హీరోస్ హౌస్, అది వేర్ హీ లివ్స్ ఇన్ ద ఫిల్మ్. ఆ ఇల్లు సినిమాలో చూస్తున్నంతసేపు డెఫినెట్లీ యూ విల్ ఫీల్ ఇట్స్ లైక్ ఏ డ్రీమ్ హౌస్. అంటే అది ఆ ఇంట్లో ఉండటం ఊహించుకుంటేనే చాలా బాగుంటుంది. వీ వర్ సో లక్కీ టు స్పెండ్ సో మచ్ టైమ్ యాక్చువల్లీ ఫిజికలీ దేర్ అండ్ షూట్ ద హోల్ ఫిల్మ్. ఓకే. సో మరి మౌలి, ఓకే లవ్ మౌలి June 7th వస్తుంది, అంతా బాగానే ఉంది, కానీ ఏదో పార్టీ చేసుకున్నారు కదా, మరి మీరు దేనికి వెళ్ళలేదు అని అనుకుంటున్నారు జనాలు? ఏం పార్టీ చేసుకున్నారు? బెంగళూరు పార్టీ జరిగింది కదా. ఎవరో పార్టీ నేను ఎందుకు చేయాలి, ఇది మరి ఊర్లో 100 పార్టీలు జరుగుతాయి. అంటే జనరలీ అంటే కాంట్రవర్సీలు ఉన్నప్పుడు మిమ్మల్ని ఈజీగా పేరు దొరికింది కదా అని చెప్పేసి అక్కడ వేసేస్తారా? లుంబిని పార్క్ మీదేనా? అక్కడ పొదల వెనకాల మీరు అంటే జనరలీ అట్లా ఈజీగా పేరు దొరికింది కదా అని చెప్పి వేసేస్తూ ఉంటారు కదా జనరల్. ఇప్పుడు కాదు, ఇంతకు ముందు శ్రీశ్రీ గారిది కోటు చెప్పండి. రెక్కలు విప్పుకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకి నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. అది మ్యాటర్. ఆ ఒక్క మాటతో మనం June 7th